రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. హల్లెలూయా. మరి ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి అని అంటే మరి ఎవరు రక్షిస్తారు అంటే మనందరికీ తెలుసు. మరి యేసుక్రీస్తు వారు అనగా దేవుడైనటువంటి ఆయన ఈ లోకానికి మనుష్యుడిగా వచ్చి మానవాళ్ళందరికీ కూడా ఆయన రక్షణను అనుగ్రహించినటువంటి దేవుడు. అయితే ఆయనను మనం విశ్వసించేటువంటి వారంగా ఉండాలి. మరి మానవులు లేదా మనుషులు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం అనేది ఆయన ఈ లోకానికి వచ్చి జరిగించారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించేటువంటి వారంగా ఉండాలి. ఆ రక్షణ మనందరికీ కలగాలి అని అంటే ఆ రక్షణ మరి మనందరికీ కూడా మరి దేవుడు తన ఉచితమైనటువంటి కృప మూలముగా మనకు అనుగ్రహించారు. కృప లేకపోతే, దేవుడు మన పైన కనికరం చూపకపోతే మనకి ఈరోజు రక్షణ అనేది వచ్చేది కాదు. ఆయన తన కృప చొప్పున, తన కనికరము చొప్పున ఈరోజు మరి మనకు ఆ యొక్క రక్షణ అనేది ఇచ్చిన్నారు. కాబట్టి మనము ఆ యొక్క రక్షణ కొరకు ఏం చేయాలి? ఎదురు చూచేటువంటి వారంగా ఉండాలి. ఆయన కేవలము క్రిస్టియన్స్కి మాత్రమే, లేదంటే యూదులకు మాత్రమే, లేదంటే ఇజ్రాయేలీలకు మాత్రమే ఆయన రక్షణ అనుగ్రహించలేదు, కానీ సమస్త మనుషులందరికీ కూడా ఆయన రక్షకుడుగా ఉన్నాడు, రక్షణను అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నారు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, మహాదేవుడై ఉన్నాడు. కనుక మనము ఆ యొక్క రక్షకుని యొక్క చెంతకు వచ్చి మన పాపాలను మనం కడుగుకొని ఆయన యొక్క రక్తం చేత పరిశుద్ధీకరించబడేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన యొక్క సన్నిధానంలో ఎదగడానికి ఇష్టపడేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనకు అంటుకున్నటువంటి ఆ మలినం, మనకున్నటువంటి పాపము, ఆ డాగులు, ఆ మచ్చలు, వాటినన్నిటినీ కూడా మరి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తంలో మనము శుద్ధి చేసుకునేటువంటి వారము ఉండాలి. హిమము వల్లే తెల్లగా మనం కడుగుకునేటువంటి వారము ఉండాలి. మరి అప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యము చేరగలుగుతాం. ఈ లోకంలో ఎవరు మనకు రక్షణ అనుగ్రహిస్తానని చెప్పలేదు, కానీ ఎవరు మనకు రక్షణ అనుగ్రహించలేదు, కానీ మనకి రక్షణ అందించినటువంటి వారు ఏకైక దేవుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే మనకు రక్షణను అనుగ్రహించారు. మానవుడు పాపముతో చనిపోతున్నాడని, మరణమును జయించలేకపోతూ ఉన్నాడని, మరణము ఒక బానిసగా మరి చేసేసుకుంది, పాపం ఒక బానిసగా చేసేసుకుంది మానవుని అని ఆయన ఎరిగి ఉండి దాని నుంచి మనల్ని తప్పించడానికి మన యొద్దకు ఆయనే వచ్చి తన యొక్క అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి రక్తమును చిందించి ఈరోజు ఆయన కృపచేత మనల్ని అందరినీ కూడా ఏర్పరచుకుని మనలందరినీ కూడా రక్షించినటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మనము ఆయన కొరకు జీవించే వారము ఉండాలి. మనము ఆ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయకుండా స్వీకరించేటువంటి వారము ఉండాలి. ఆ యొక్క రక్తములో మనం శుద్ధి చేసుకునేటువంటి వారము ఉండాలి. మన హృదయంలో విశ్వాసం ఉంచి ఆయన ఎదుట మనము మరి సరెండర్ అయి మన యొక్క జీవితాన్ని ఆయన ఎదుట మనము జీవించినప్పుడు, ఆయన యొక్క స్వహస్తాల్లో మన జీవితాన్ని మనం పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని గొప్ప రక్షణలోనికి నడిపిస్తారు. రక్షణ ఆయన తప్ప మరెవ్వరూ కూడా ఇవ్వలేరు. ఆయన ద్వారా తప్ప మనం తండ్రి యొద్దకు కూడా చేరలేము. కనుక మరి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క మాదిరి జాడలో మనం జీవించి ఆయన రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ మరి నీతియుక్తమైనటువంటి జీవితం జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడ, మీకు వందనాలు. నిజమే ప్రభా, లోకరక్షకుడు నీవు, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యోధుడు ప్రభా. అయ్యా మమ్మల్ని రక్షించావు ప్రభా. అయ్యా మాలో రక్షణ కార్యమును జరిగించినందుకు మీకు వందనాలు. అయ్యా నా తండ్రి మీ యొక్క రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించినందుకు మీకు స్తోత్రాలు మేము తెలియచేసుకుంటున్నాం. అజ్ఞానంతో కాక స్వస్థ బుద్ధితోను అయ్యా నా తండ్రి నాయన నీ యొక్క రాకడ కొరకు ఎదురు చూచుటకు నాయన మా అందరికీ సహాయం దయచేయమని, అయ్యా నీ కృప చేత మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. నీవే మా ఎదుట ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి ఇంకా జ్ఞానంతో నాయన, అయా ఆచారంతో ప్రభా నీ యొక్క నాయన ఆయన కృపతో నాయన మా జీవితాలను కొనసాగించుటకుని సహాయం దయచేయమని, మా యొక్క నా ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి.
ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.